హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఎన్ తెలుగు. ఈరోజు మనం చూడబోయే క్వశ్చన్ స్కోర్ ఆఫ్ ఎ స్ట్రింగ్. ఇది లీడ్ కోడ్ల 3110 క్వశ్చన్. సో దీని డిఫికల్టీ వచ్చేసి ఈజీ. సో మన క్వశ్చన్ ఏంటంటే, మనకు స్ట్రింగ్ అనేది ఇస్తాడు. స్ట్రింగ్ ఎస్ అనుకుందాం. సపోజ్ ఇది హలో అనుకో. మనం ఏం రిటర్న్ చేయాలంటే, ఒక ఆన్సర్ అనే వేరియబుల్ తీసుకొని దాంట్లో ఇప్పుడు హెచ్ ఉంది. హెచ్ ఆస్కై వాల్యూ ఎంత ఉంటుంది? 104 ఉంది హెచ్ది. ఈది ఎంత ఉంది? 101 ఉంది. ఎల్ది ఎంత ఉంది? 108 ఉంది. ఓది ఎంత ఉంది? 111 ఉంది. కాబట్టి మన క్వశ్చన్ ఏం అడుగుతుందంటే, ఇప్పుడు ఇవన్నీ ఆస్కై కోడ్స్. ఆస్కై కోడ్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. తెలియకుండా బ్రీఫ్గా చెప్పేస్తే ఏంటంటే, మన క్యాపిటల్ ఏకి 65 అనేది ఉంటుంది ఆస్కై వాల్యూ. ఆస్కై వాల్యూ అంటే దాన్ని ఇప్పుడు క్యార్ని ఈ ఏ అనే దాన్ని ఇంటీజర్లు ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే 65 దీని వాల్యూ. దీన్ని ఆస్కై వాల్యూ అంటారు. స్మాల్ ఏకి డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ ఇది 97 నుంచి స్టార్ట్ అవుతుంది. స్మాల్ ఏ 97. ఇది మనది 0కి 48 ఉంటుంది. సో మనకి ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ ఆస్కై కోడ్స్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు బి కావాలనుకో, స్మాల్ బి 97+1 చేస్తా. సి కావాలంటే 97+2 చేస్తా. కాబట్టి మనకి ఇట్లా వచ్చేస్తుంది. ఇది మన ఆస్కై కోడ్స్. సో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేసిన మీకు ఆస్కై కోడ్స్. ఇప్పుడు మీకు క్వశ్చన్ మీద ఫోకస్ చేద్దాం. క్వశ్చన్ మీద ఇప్పుడు మనకి ఇది ఇచ్చిన క్వశ్చన్ ఏమంటుంది అంటే, మన అడ్జసెంట్స్ ఉంటుందా, అడ్జసెంట్ ఒక ఎలిమెంట్ ఉంటుందా, ఆ ఎలిమెంట్కి మన ప్రజెంట్ కరెంట్ ఎలిమెంట్ మైనస్ నెక్స్ట్ ఎలిమెంట్, దీనికి అబ్జల్యూట్ తీసుకోవాలి. అబ్జల్యూట్ ఏంది? క్యార్ వాల్యూస్ తీసుకోవాలి. అబ్జల్యూట్ ఆఫ్ ఆస్కై ఆఫ్ కరెంట్ మైనస్ ఆస్కై ఆఫ్ నెక్స్ట్. సో మనం ఇప్పుడు అబ్జల్యూట్ అంటే మాడ్ ఫంక్షన్ కదా. సో ఇది ముందు రాసిన ఏం కాదు. సో దీని గురించి ఒక టెన్షన్ పడకండి. సో ఇంత ఈజీ క్వశ్చన్, ఇది చాలా ఈజీ క్వశ్చన్ కదా. సో డైరెక్ట్ నేను కోడ్ రాసేస్తున్నా. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ n-1, i ప్లస్ ప్లస్ ఆన్సర్ ప్లస్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఎస్ అనుకోండి, si+1 మైనస్ si. దీన్ని అబ్జల్యూట్లో పెడతా. అబ్జల్యూట్ ఆఫ్ కొంచెం మంచిగా నీట్గా రాస్తా. i ఈక్వల్ టు 0, ఆన్సర్ ప్లస్ ఈక్వల్ టు అబ్జల్యూట్ ఆఫ్, ఇది రిటర్న్ ఆన్సర్. సో ఇది వచ్చేసి మన కోడ్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లాంటి చాలా చాలా ఈజీ క్వశ్చన్స్, హార్డ్ క్వశ్చన్స్, మీడియం లెవెల్ క్వశ్చన్స్, అల్గారిథమ్స్, థీరమ్స్, డిఎస్ఏ రిలేటెడ్ అన్నీ, ఊప్స్ రిలేటెడ్ కూడా పెడదాం అనుకుంటున్నాను. అది వేరే ఛానల్ వస్తుంది. టైం కాంప్లెక్సిటీ రిలేటెడ్, డిఎస్ఏ రిలేటెడ్ ప్రతి ఒక్కటి వస్తుంది మన ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.